ఆ కాలంలో ఇండ్లల్లో చెట్లు పెంచేవాళ్ళు కాదు, చింత చెట్లు పెద్ద మాన్లు అయిపోతాయి అనేసి, మాన్లు అవ్వడం వల్ల గబ్బిలాలు ఇవన్నీ వాళ్తాయి కాబట్టి పెద్ద మొక్కలేవి, పెద్ద మాన్లు అయ్యే చెట్లు ఏవి అందులో. అప్పుడు చిన్న మట్టి ఇల్లులు కదా, అవి గోడలు దెబ్బతింటాయి, వేర్లు కింద వచ్చి గోడల్ని తోసేస్తాయి. ఇప్పుడంటే స్లాబ్ పిల్లర్స్ ఇవంతా బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మనం పెద్ద మొక్కలు వేసినా ఏం కాదు. కానీ అప్పటి కాలంలో పెద్ద పెద్దవి, ఇప్పుడు నేరేడు చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు ఇలాంటివి ఇండ్ల పక్కన వేసుకునేవాళ్ళు కాదు. అది మూఢనమ్మకంలాగా ఇప్పుడు కొందరు ఇంక అట్లే పాటిస్తున్నారు అనుకోండి, ఏమీ కాదనమాట ఇప్పుడుండే ఇల్లులకి. ఆ కాలంలో ఇల్లులు మట్టి ఇల్లులు కాబట్టి ఇల్లు దెబ్బతింటాయి, లేదా గాలికి చెట్టు విరిగి పడింది అంటే డేంజర్ ఎక్కువ ఉంటుంది. మట్టి గోడలు కాబట్టి నిలబడవు, డేంజర్ ఎక్కువ ఉంటుంది, నిలబడిపోతాయి కొమ్మలంతా చెట్టు అంతా అనేసి పెంచేవాళ్ళు కాదు. ఈ చింత చెట్లకి స్పెషల్లీ సపరేట్